ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం 1 యోహాను 5వ అధ్యాయం 18, 19 వచనాలు వినండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తనను తాను భద్రము చేసుకుంటాడు గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమని, ఈ లోకమంతా దుష్టుని యందు ఉన్నదని మనమెరుగుదుము. మనము దేవుని మూలముగా జన్మించాము అంటే మనకు క్షేమము, భద్రత ఉన్నాయి. మనకు కాపుదల ఉంది. దుష్టుడైన సైతాను మనలను ఏమీ చేయలేడు. నిన్ను నీవు కాపాడుకోగలవని కాదు, దేవుడే నిన్ను కాపాడుతాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 27 నుండి 30వ వచనం వరకు ప్రభువు చెప్పిన మాటలు చిరస్మరణీయమైనవి. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. నేను వాటికి నిత్యజీవమునిస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరించడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడూ వాటిని అపహరించలేడు. నేను తండ్రి ఏకమై ఉన్నాము. అయితే నీకు నీవై సైతాను బంధకాలలోకి దూకే సాహసం చేయకూడదు. అప్రమత్తంగా ఉండాలి. నీవు క్రీస్తునందు నిలిచి ఉండాలి, నిలకడగా ఉండాలి. అప్పుడు నీ గురించి దేవుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. ఆయన ప్రేమ నీకు సమృద్ధిగా లభిస్తుంది. దేవుని మూలముగా పుట్టినవారు పాపానికి, సైతానుకు లొంగరు. వీరు విజేతలు. యేసు ప్రభువు నికోదేముతో మాట్లాడుతూ అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. మన నూతన జన్మ దేవుని రాజ్యములోనికి. దేవుని మూలముగా జన్మించినవాడు పాపం చెయ్యడు అంటే పాపాన్ని అభ్యాసం చెయ్యడు. పాపం చేసే అలవాటు అతనికుండదు. యేసు నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతివాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. యేసు నీతిని వీరు అమలుపరుస్తారు. పాప పరిహారము నిమిత్తమే యేసు మృతి చెందాడు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండేవాడెవడూ పాపం చేయడు. పాపము చేసేవాడెవడూ ఆయనను చూచినవాడు, ఎరిగినవాడు కాడు. మోసపోకండి. యేసు నీతిమంతుడు. అలాగే నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. సైతాను మొదటి నుండి పాపమై చేస్తున్నాడు. పాపం చేసేవాడు సైతాను సంబంధి. సైతానీయమైన క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. నూతన జన్మ పొందిన వారిలో దేవుని బీజం ఉంది. అందుచేత అతడు పాపము చెయ్యజాలడు. దేవుని పిల్లలెవరో, సైతాను పిల్లలెవరో దీనిని బట్టి తెలుసుకోవచ్చు. నీతిని జరిగించనివాడు, తన సోదర విశ్వాసిని ప్రేమించనివాడు సైతాను సంబంధే, దేవుని సంబంధి కాడు. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రపరుచుకుంటాడు. యూదాపత్రిక 20-21 వచనాలు. ప్రియులారా, మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్యజీవార్థమైన మన ప్రభుయేసు కనికరము కొరకు కనిపెడుతూ దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. దుష్టుడు తిరిగి జన్మించిన విశ్వాసిని ముట్టడు. నూతన జన్మ గలవాడు అపవాది సంబంధి కాడు. పరిశుద్ధులకు పాపులకు మధ్య ఎంతో వ్యత్యాసమున్నదని ఇట్టే తెలిసిపోతుంది. ఈ లోకమంతా దుష్టుని యందున్నది. ఈ లోకాన్ని సైతాను తన కౌగిట్లో బంధించి ఉంచాడు. సైతాను కౌగిట్లో లోకం నిద్రపోతోంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 9వ వచనం వరకు ఇదే సత్యం విశదీకరించబడింది. అపరాధముల చేత, పాపముల చేత చచ్చినవారు, అది ఈ ప్రపంచ ధర్మం. సైతాను వాయుమండల సంబంధి అయిన అధిపతి. అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతి. శరీరము యొక్క, మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకుంటారు. శరీరాశలను అనుసరించి ప్రవర్తిస్తారు. దైవోగ్రతకు పాత్రులు. సోదరీ సోదరులారా, వింటున్నారా? రక్షించబడిన తరువాత కూడా మనలో రెండు స్వభావాలుంటాయి.
పాత స్వభావం, కొత్త స్వభావం. కొత్త స్వభావం పాపం చెయ్యదు. దేవుని పట్ల ఆసక్తి గలదే కొత్త స్వభావం. కొత్త స్వభావానికి దేవుని విషయాలపై శ్రద్ధ ఎక్కువ. అయితే పాత స్వభావం పాపం చేస్తుంది. దాన్ని బట్టి పాపం జరుగుతుంది. అది సంగతి. సైతాను విశ్వాసిని ముట్టడు. సైతాను తన దుష్ప్రభావాన్ని చూపగలడు గాని దేవుని బిడ్డను ముట్టలేడు, పట్టలేడు. దయ్యం పట్టిన వారు దేవుని బిడ్డలు కారు. రక్షణ పొందిన వారు కారని ఈ వచనం మనకు విశదం చేస్తుంది. 1 యోహాను 4:4 విశ్వాసిలో ఉన్నవాడు లోకములో ఉన్న సైతాను కంటే గొప్పవాడు కదా. దయ్యమున్న చోట పరిశుద్ధాత్మ ఉండడు. సైతాను చేతిలో ఉన్నవారిని సైతాను నిద్రపుచ్చుతాడు. సైతాను లోకాన్ని జోకొట్టి నిద్రపుచ్చుతున్నాడు. ఈ నిద్ర నుండి మేల్కొల్పటానికే మనము సువార్త ప్రకటిస్తున్నాము. నిద్రిస్తున్న నీవు మృతులలో నుండి మేల్కో, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు అని మనం ప్రకటించాలి. ప్రజలు మేల్కొనడం సైతానుకు బొత్తిగా ఇష్టం లేదు. దుష్టుని చేతిలో అనేకులు నిద్రిస్తున్నారు. ఈ పరిస్థితి ఈ రోజున మరీ స్పష్టంగా కనిపిస్తోంది. వెనకబడిపోయిన విశ్వాసులకు ఇదే సవాలు. విశ్వాసులందరూ చిన్న చిన్న విభేదాలు మాని అందరూ ఏకమై సైతానును తరిమికొట్టాలి. తప్పుడు సిద్ధాంతాల జోలపాటలు వింటూ విశ్వాసులు నిద్రలోకి ఒరుగుతున్నారు. సైతాను చేతుల్లో పడి సంఘ విచ్ఛిత్తికి కారకులు కాకండి అంటూ భక్త యోహాను తన పత్రికలో ప్రబోధిస్తున్నాడు. ఆధ్యాత్మిక నైతిక ప్రమాణాలు దిగజారిపోనీయకూడదు. 1 కొరింథీ 6:11 యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మనము కడుగబడి పరిశుద్ధపరచబడిన వారమై నీతిమంతులముగా తీర్చబడిన వారమని మనమెన్నడూ మరచిపోకూడదు. గమనించాలి, క్రైస్తవ విశ్వాసులు పాపం చేయడం అడపాదడపా జరుగుతుంది. అయితే వెంటనే వారు పశ్చాత్తప్తులవుతారు. దేవుడు వారిని క్షమిస్తాడు. తిరిగి వారు దేవుణ్ణి సేవించగలరు. ఒకప్పుడు వీరు సైతాను బానిసలు. యేసు ప్రభువు వీరిని పాపదాస్యము నుండి విడిపించాడు. సైతాను బారి నుండి, అపవాది ముట్టడి నుండి దేవుడు తప్పిస్తాడు, కాపాడతాడు. లోకస్తులకు సైతాను బంధకాల నుండి విడుదల లేదు. వారికి స్వేచ్ఛ లేదు. వారు విశ్వాసముతో క్రీస్తును సమీపించాలి. లేకపోతే వారలా సైతాను బానిసత్వంలో నాశనమైపోవలసిందే. ఆధ్యాత్మికంగా తటస్థ విధానమంటూ ఉండదు. దేవునికి చెందినవారు దేవునికి విధేయులు. మిగతా వారంతా సైతాను వశంలో ఉన్నవారే. పాపికి పాపమనేది సహజాతం. ఈ పాపం తొలగిపోవాలంటే నూతన జన్మ పొందాల్సిందే. వేరే మార్గం లేదు. కొత్తగా జన్మించిన వాడెవడూ అలవాటుగా పాపం చేయడు. దేవుని బీజము గలవాడు గనుక, దేవుని జీవము అతనిలో ఉంది గనుక అతడు పాపములో కొనసాగజాలడు. సైతానుకు అతణ్ణి ముట్టే అధికారం లేనే లేదు. విశ్వాసికి అట్టి పదోన్నతి లభించింది. విశ్వాసి దేవుని మూలముగా జన్మించాడు. దేవుని కుటుంబంలోకి పుట్టాడు. అయితే లోకమందలి అరక్షిత ప్రజలు సైతాను చేతిలో, అపవాది గుప్పిట్లో ఉన్నారు. సత్యాన్ని గ్రహించిన వారు స్వతంత్రులు, స్వేచ్ఛాజీవులు. పాపం చేసే అలవాటు పోయింది. దేవుని బిడ్డలు జీవము సత్యము అయి ఉన్న మార్గాన యాత్రికులు. పాపము మన మీద పెత్తనం చేయజాలదు. తిరిగి జన్మించిన వ్యక్తి పాపానికి దాసుడు కాడు. దేవుని బిడ్డ పాపం చేస్తే అతనిలోని కొత్త స్వభావం దాన్ని నిరోధిస్తుంది. లోకంలో అనేకులు పాపాన్ని అసహించుకునేవారున్నారు గాని దాన్ని వదలలేరు, వదిలించుకోలేరు. పాపి పాపానికి పూర్తిగా అమ్ముడుపోయాడు. అయితే దేవుని మూలముగా జన్మించిన వ్యక్తి కొత్త స్వభావాన్ని బట్టి జయించగలడు. పాత స్వభావం అధాటున పాపం చేస్తుంది. కాని కొత్త స్వభావం వెంటనే అతణ్ణి పశ్చాత్తాపానికి నడిపిస్తుంది. శరీరానికి ఆత్మకు మధ్య ఈ పోరాటం విశ్వాసిలో ఉంటుంది. దేవుని మూలముగా పుట్టిన వ్యక్తిని దేవుడే కాపాడతాడు. యేసు ప్రభువు విశ్వాసికి హామీ. క్రైస్తవునికి ప్రబల శత్రువు సైతాను.
కాని యేసుక్రీస్తు నీ పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షమున ఉండగా విరోధి మనల్ని ఏమి చేయగలడు? ప్రకృతి సంబంధి పాపము చేత ఓడించబడినవాడు. శరీరానుసారి ఆత్మచేత బలపరచబడి విజేత కాగలడు. విశ్వాసి పాపము చేత జయించబడడు, అపవాదిని ఎదిరిస్తాడు. అపవాదే పారిపోతాడు. నీతిమంతుడు పడిపోడు, అథవా పడిపోయినా తిరిగి వెంటనే లేస్తాడు, నిలదొక్కుంటాడు. దేవుని బిడ్డ దేవుని పక్షాన చేరి లోకమును ఎదిరిస్తాడు, పోరాడతాడు, గెలుస్తాడు. మన నూతన జన్మకు కారకుడు యేసే. లోకము దుష్టుని యందు ఉన్నది. లోకానికి సంఘానికి మధ్య దూరం రాను రాను తగ్గిపోతున్నది. ఈ పరిస్థితి ఎంతో ప్రమాదకరమని వేరే చెప్పనక్కర్లేదు. విశ్వాసి దేవునితో ఉన్నాడు. సైతాను వశంలో లోకమున్నది. విశ్వాసి శరీరమును, లోకమును, సైతానును తనలోని పరిశుద్ధాత్మ సాయంతో గెలువగలడు. క్రీస్తునందు విశ్వాసికి ఎట్టి అపజయము కలగదు. క్రీస్తునందే మనకు వాస్తవ దర్శనం. క్రీస్తునందు ఊహపోహలతో పనిలేదు. మనము ఆధ్యాత్మిక వాస్తవాన్ని, సత్యాన్ని క్రీస్తునందు జీవిస్తాము. ప్రియ శ్రోతలు, యోహాను రాసిన ఈ మొదటి పత్రికలో ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలను పరిశుద్ధాత్మ మనకు బయలుపరిచాడు. యోహాను తల్లి సలోమి, యేసు తల్లి మరియా, సలోమికి సోదరి అయినా శరీరరీతిగా కాదు, యేసుక్రీస్తు అపోస్తలుడుగా, ఈ పత్రికా రచయితగా యోహాను మనకు ఎంతో సన్నిహితుడయ్యాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను, వీరిద్దరికీ యేసు బోయనెర్గెస్సు అని పేరు పెట్టాడు. బోయనెర్గెస్సు అనగా ఉరిమేవారు, ఉరుము పిల్లలు అని అర్థం. యాకోబు, యోహాను అనే ఈ ఇద్దరు సోదరులు యేసుకు సన్నిహిత శిష్యులు. యోహానైతే యేసు ప్రియ శిష్యుడు. యోహాను యేసు ప్రేమతో నిలువెల్లా నిండిపోయిన వ్యక్తి. యేసుకు చెందిన ఆధ్యాత్మిక పిల్లలను తండ్రిలాగా ఆదరించే మనసు యోహానుది. తండ్రులు, యువకులు, చిన్న పిల్లలు అని విశ్వాసులను 3 వర్గాలుగా విభజించి ఎవరి వయస్సుకు తగ్గ మాటలు వారికి చెప్పాడు. అంత్యక్రీస్తులున్నారు, జాగ్రత్త అని సంఘాలను హెచ్చరించాడు. వంచకులైన బోధకులను పసికట్టండి అని విశ్వాసులను మేల్కొలిపాడు. ఎఫెసు సంఘ కాపరి, పత్మసు ద్వీపంలో ప్రవాసి. యోహాను సందేశంలో ప్రేమ ఉంది. ఉరుములు, మెరుపులు కూడా ధ్వనిస్తాయి. యోహాను రాసిన ఉత్తరం కాలదోషం పట్టని కమ్మని కమ్మ, ఉత్తమమైన ఉత్తరం, వెలుగు రేఖగా కనిపించే ప్రేమలేఖ. ప్రియ విశ్వాసులు, జాగ్రత్త. గ్నోస్తిక వేదాంతుల మాటలు నమ్మి మోసపోకండి. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచింది, విన్నది మీకు తెలియచేస్తున్నాము అంటున్నాడు. మన సహవాసమైతే తండ్రితో కూడా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఈ ఉత్తరం రాయటంలో రచయిత ప్రధానోద్దేశ్యం 1 యోహాను 5వ అధ్యాయం 13వ వచనంలో తేటగా చెప్పాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచే మీరు నిత్యజీవము గలవారు అని తెలుసుకొనున్నట్లు నేనీ సంగతులను మీకు రాస్తున్నాను. ఈ పత్రికలో మరి 7 చోట్ల పత్రికా రచనోద్దేశ్యమేమిటో వెలిబుచ్చాడు. 1, మన సంతోషము పరిపూర్ణమవ్వాలని మేమీ సంగతులు రాస్తున్నాము. 2, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండునట్లు ఈ సంగతులను మీకు రాస్తున్నాను. 3, చిన్న పిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి గనుక మీకు రాస్తున్నాను. 4, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. 5, యువకులారా, మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. 6, మీరు సత్యము ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు కాని మీరు దానిని ఎరిగి ఉన్నందున, ఏ అబద్ధము సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాస్తున్నాను. 7, మోసపరిచే వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. విన్నారా శ్రోతలు?
ఇవి 7 కారణాలు. ఈ పాఠం ముగింపులో మరోసారి యోహాను ఖండించిన గ్నోస్తిక బోధను గుర్తించాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాము. వారు చేదు విత్తనాలు వేయకుండా యోహాను తగిన జాగ్రత్త తీసుకుంటున్నాడు. అపుస్తలిక సంఘం ఈ దుష్ట వేదాంతాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. సువార్త సత్య పవిత్రతను అపుస్తలులు కాపాడారు. యేసుక్రీస్తు పట్ల విశ్వాసులకుండవలసిన ప్రేమ, భక్తి ఏమాత్రమూ బలహీనమవ్వకూడదని అపుస్తలుల ఆశయం. గ్నోస్తిక వేదాంతమంటే జ్ఞానం, అతి తెలివి, అతీత జ్ఞానం. ఇది మామూలు క్రైస్తవులకు ఉండదు, అది మాకే ఉంది అని ఈ మేధావులు ఉపన్యసించారు. ఈ అసాధారణ జ్ఞానాన్ని పొందితేనే కాని రక్షణ కలగదని వీరు సిద్ధాంతీకరించారు. మార్మిక సత్యం మేము ఉపదేశిస్తాము అంటూ సంఘాన్ని చీల్చడానికి వీరు పూనుకున్నారు. ఆత్మ, పదార్థము అనే రెండింటిలో ఆత్మే ముఖ్యం, పదార్థం వాస్తవం కాదు అనే తత్వజ్ఞానం వీరి తలకెక్కింది. ముగింపులో మరోసారి ఈ పాఠం ముఖ్యాంశాన్ని మననం చేయండి. దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడు, సైతాను వారిని ముట్టలేడు. లోకం సైతాను కౌగిట్లో ఉంది. శ్రోతలు జాగ్రత్త. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.